హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వేస్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో గ్రామ సచివాలయం, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ సంబంధించినటువంటి టాపిక్లో ఈ వేస్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనము ఘన వ్యర్థాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి అక్కడ. సో ఈరోజు వచ్చేసి ఈ వేస్ట్ అంటే ఏంటి అసలు? ఓకే, ఈ వేస్ట్ అంటే కాలం చెల్లినటువంటి వస్తువులు. కాలం చెల్లిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు మనం కొన్నాము అంటే దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో అలా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆ వస్తువులు అనేవి మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు వాటి వల్ల. సో అలాంటి కాలము చెల్లిన లేదా ఏ విధంగా ఉపయోగం లేనటువంటి ఒక ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులు. ఓకే, ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులను ఈ వేస్ట్ అంటారు. ఓకే, ఇవి కాలం చెల్లినటువంటి వస్తువులు. ఓకే, ఈ కాలం చెల్లినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులను ఈ వేస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అన్నమాట. అలా చోటు చేసుకోవడం వల్ల దానిలో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క తయారీ అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతోపాటు పాత వాటిని రిపేర్ చేయించుకొని వాడుకునేటువంటి సంస్కృతి అనేది వెళ్ళిపోయిందనమాట. లేదు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పాడైపోయిందంటే దాన్ని రిపేర్ చేసుకొని యూజ్ చేసుకునే అంత ఇది ఈ జనరేషన్లో లేదనమాట. ఏదైనా పాడైపోయిందంటే దానిని ఏం చేస్తున్నారు, దాని ప్లేస్లో కొత్తది తెచ్చేసుకుంటున్నారు అనమాట. ఇలా జరగటం వల్ల ఏమవుతుంది, పాత వాటిని వాడుకునేటువంటి సంస్కృతి అని పోయి నయా వినిమయంకి దారితీస్తుంది. నయా అంటే కొత్త వస్తువులను వినియోగించుకోవడం. సో ఇవి రోజు రోజు పెరిగిపోవటం వల్ల ఈ వేస్ట్ పరికరాలు మొత్తం కూడా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఓకే, అయితే అసోచామ్ KPMG అనేటువంటి గ్రూపు, అసోచామ్ KPMG అనేటువంటి ఒక గ్రూపు 2016 మేలో, ఓకే, అసోచామ్ KPMG అనేటువంటి ఒక సంస్థ 2016 మేలో విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారము ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో మొత్తము 18.5 లక్షల టన్నుల ఈ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, 5 లక్షల టన్నుల ఈ వేస్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఓకే, ఏ సంస్థ నివేదిక ప్రకారము? అసోచామ్ KPMG అనేటువంటి గ్రూపు 2016లో ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారము ఇండియాలో ప్రతి సంవత్సరము 18.5 లాక్స్ టన్నుల ఈ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఓకే, భారత్లో ప్రపంచము అనేది ఈ వేస్టులను ఉత్పత్తి చేయడంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 5th ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్, మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం చూసుకోవడానికి ఒకసారి. ఓకే, ప్రపంచంలో ఈ వేస్టులను ఉత్పత్తి చేయడంలో, ఓకే, ప్రపంచంలో ఈ వేస్ట్ల యొక్క ఉత్పత్తిలో భారత్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఓకే, భారతదేశం యొక్క స్థానము ఈ వేస్ట్ ఉత్పత్తి చేయడంలో 5th ప్లేస్లో ఉందన్నమాట. అంతేకాకుండా దేశంలో ఈ వేస్ట్ ఉత్పత్తి చేయడంలో మొట్టమొదట ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ప్రపంచంలో వచ్చేసి భారత్ 5th ప్లేస్లో ఉంటే భారత్లో ఈ వేస్ట్లను ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. ఓకే,
ఫస్ట్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర రాష్ట్రాలు. అయితే భారత్లో ఈ వేస్ట్ ఉత్పత్తి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం వచ్చేసి ఢిల్లీ. ఓకే, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర. నగరాల పరంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, అయితే ఈ వేస్ట్ను ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వేస్ట్లో వచ్చేసి మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ గూడ్స్, సెకండ్ వన్ వచ్చేసి బ్రౌన్ గూడ్స్, థర్డ్ వన్ వచ్చేసి గ్రే గూడ్స్. వైట్ గూడ్స్ అంటే ఏంటి? ఈ వేస్ట్లో వైట్ గూడ్స్ కిందికి ఈ వేస్ట్కు సంబంధించినటువంటి ఏ పరికరాలు దీని కిందికి వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వైట్ గూడ్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, గృహాల నుంచి జనించేటువంటి పాడైపోయినటువంటి వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు, ఇలాంటి వాటిని వైట్ గూడ్స్ అని చెప్తారనమాట. ఓకే, ఈ వేస్ట్లో మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేశారు. వీటిలో వైట్ గూడ్స్ అంటే గృహాల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు. అవి ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి వాషింగ్ మిషన్, గ్రైండర్స్, రీఫ్రిజరేటర్స్. ఇవి వచ్చేసి వైట్ గూడ్స్కి సంబంధించినటువంటి. అయితే బ్రౌన్ గూడ్స్కి సంబంధించినటువంటివి ఏంటి? సెకండ్ వన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి వాణిజ్య సముదాయాలు అనమాట. అంటే వాణిజ్య సముదాయాలు మరియు గృహాల నుంచి వాణిజ్యపరమైనటువంటి వస్తువులు ఏంటివి? టెలివిజన్లు, కెమెరాలు, వాటికి సంబంధించినటువంటి విడివిడి భాగాలను వాణిజ్య సముదాయాలు అంటారు. సో అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ వేస్ట్ను బ్రౌన్ గూడ్స్గా చెప్పడం జరిగింది. ఇక్కడే రాసేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, బ్రౌన్ గూడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కెమెరాలు అండ్ టెలివిజన్లు. ఇవి వాణిజ్యాలకు సంబంధించినటువంటివి, వాణిజ్యపరమైనటువంటి ఈ వేస్ట్లు అనమాట. నెక్స్ట్ గ్రే గూడ్స్ అని వేటిని అంటారంటే, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల నుంచి మరియు వాణిజ్యం నుంచి సంభవించేటువంటి విడుదలయ్యేటువంటి పాడైపోయినటువంటి వస్తువులు అనమాట. ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ఇంకా వాణిజ్య సముదాయాలు, ఇక్కడ నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాలు ఏమొస్తాయి అక్కడ నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లు, స్కానర్లు, ఇంకా ప్రింటర్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? ఇలాంటి వేస్టేజ్ మొత్తము ప్రభుత్వ సంస్థల నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి ఇలాంటి వస్తువులు అనేవి వస్తాయన్నమాట. ఇవి గ్రే గూడ్స్కి సంబంధించినటువంటి ఈ వేస్టేజ్. బిట్స్ ఎలా అడుగుతారంటే గ్రే గూడ్స్కి ఎగ్జాంపుల్ లేకపోతే బ్రౌన్ గూడ్స్కి ఎగ్జాంపుల్ అడుగుతారు. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటి నుంచి వచ్చేటువంటి ఈ వేస్ట్లలో అంటే ఏంటివి? ఈ వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్, గ్రే గూడ్స్, ఈ మొత్తం నుంచి విడుదలయ్యేటువంటి ఈ వేస్ట్లలో ఎక్కువగా ఏముంటాయంటే లెడ్, పాదరసం, కాడ్మియం, ఇంకా ఇలాంటి విష పదార్థాలు అనేవి ఉండటం వలన ఈ విష పదార్థాలు మరియు వీటి నుంచి విడుదలయ్యేటువంటి రేడియేషన్స్ కారణంగా భూమి మరియు జల వనరులు అనేవి కాలుష్యమైపోయి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి అన్నమాట. ఓకే, ఈ కెమికల్స్ అనేవి వీటి నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పటి వరకు దేశంలో ఈ వేస్ట్కి సంబంధించి ఎలాంటి నియంత్రణలు అనేవి లేవన్నమాట. సో
అయితే ఏం చేశారంటే ఫస్ట్ దీనికోసము ఈ వేస్ట్ను నియంత్రించడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు కానీ మార్గదర్శకాలు కానీ ఏమి లేవు. అప్పుడు 1989లో హానికర వ్యర్థాలను వాటి యొక్క దిగుమతికి సంబంధించి బేసల్ కన్వెన్షన్కు అనుగుణంగా ఎప్పుడు 1989లో వీటిని నియంత్రించడం కోసం బేసల్ కన్వెన్షన్కు అనుగుణంగా ఓకే బేసల్ వీటికి అనుగుణంగా 1989, 2000, 2003లో కొన్ని ప్రమాదకర వ్యర్థాలను వాటిని నిబంధనలను సవరిస్తూ అంటే ఏంటంటే వాటి యొక్క నిర్వహణకు మరియు హ్యాండిలింగ్కు సంబంధించినటువంటి ఈ వేస్ట్ను అనేటువంటి ఒక వర్డ్ను తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ వేస్ట్ను సమగ్రంగా నిర్వహించడం కోసము అంటే ఈ వేస్ట్ యొక్క పదార్థాలను తగ్గించడం కోసము భారత ప్రభుత్వ చట్టము అనేది మొట్టమొదటిసారిగా 2011లో ఒక నిబంధనను తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2011లో భారత ప్రభుత్వ చట్టం వచ్చేసి 2011లో ఈ వేస్ట్కి సంబంధించినటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండిలింగ్ రూల్స్ అనేటువంటి ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండిలింగ్ రూల్స్ దీనిని 2011లో ప్రవేశపెట్టారు. అయితే ఇది 2012 నుంచి అమలులోకి వచ్చిందనమాట. ఓకే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండిలింగ్ రూల్స్ అనేవి ఈ వేస్ట్ను నియంత్రించడం కోసం భారత ప్రభుత్వ చట్టము 2011లో ఈ నియమాన్ని ప్రవేశపెడితే ఇది 2012 నుంచి పనిచేస్తుంది. దీనిని మళ్ళీ సవరిస్తూ కొత్తగా 2016లో దానికి నిర్వహణ నియమాలను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నియమాలను 2016లో సవరించి రిలీజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అయితే ఈ టెక్నాలజీ బేస్డ్గా ఈ వేస్ట్ను నిర్వహించడానికి దేశంలో మొత్తము 2 సంస్థలు పనిచేస్తున్నాయి అన్నమాట. ఓకే భారతదేశంలో ఓకే భారతదేశంలో వచ్చేసి ఈ వేస్ట్ను నిర్వహించడం కోసము 2 సంస్థలు పనిచేస్తున్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పరిసర నెక్స్ట్ వన్ వచ్చేసి అట్టేరో. ఓకే అట్టేరో ఈ 2 సంస్థలు కూడా ఈ వేస్ట్ను నిర్వహించడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు. ఈ పరిసర అట్టేరే అనేటువంటి ఈ 2 సంస్థలు దేశంలో ఈ వేస్ట్లను నిర్వహించడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలు. ఓకే అయితే ప్రస్తుతము ఈ వేస్టులను దిగుమతి చేసుకోవాలి అంటే ఎవరి అనుమతి కావాలి? ఈ వేస్టులను దిగుమతి చేసుకొని వాటిని నిర్వహించడం కోసము ఎవరి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి తీసుకోవాలి అన్నమాట. ఓకే ఇది ఈ వేస్ట్ గురించి అండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వేస్ట్ అంటే ఏంటి? పాడైపోయినటువంటి కాలం చెల్లినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులను ఈ వేస్ట్ అంటారు. దీనికి సంబంధించి అసోచామ్ KPMG అనేటువంటి గ్రూపు 2016లో కొన్ని నిబంధనలను తీసుకురావడం జరిగిందని, నిబంధనలు కాదు వీళ్ళు ఒక సర్వే చేసి చెప్పడం జరిగింది. ఏమని? మన భారతదేశంలో ప్రతి సంవత్సరము కూడా 18.5 lakhs టన్నుల ఈ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పింది ఈ సంస్థ. అయితే ప్రపంచంలో ఈ వేస్ట్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానము 5th place. అయితే మన భారతదేశంలో ఈ వేస్ట్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర ఉంది. ఢిల్లీ నగరాల పరంగా చూసుకుంటే ఈ వేస్ట్ను ఉత్పత్తి చేయడంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం వచ్చేసి ఢిల్లీ. ఈ వేస్ట్ను 3 typesగా డివైడ్ చేయడం జరిగింది. వైట్ గూడ్స్,
బ్రౌన్ గూడ్స్, గ్రే గూడ్స్. వైట్ గూడ్స్ అంటే గృహాల నుంచి విడుదలయ్యేటువంటి ఈ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్, గ్రైండరు, రిఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి వేస్టేజ్ వస్తువులు. నెక్స్ట్ బ్రౌన్ గుడ్స్ అంటే వాణిజ్య సముదాయాల నుంచి వచ్చేటువంటివి. వాణిజ్య సముదాయాల నుంచి వచ్చేవి కెమెరాలు, టీవీలు, ఇలాంటి వాటిని బ్రౌన్ గూడ్స్ ఈ వేస్ట్ అంటారు. గ్రే గూడ్స్ ఈ వేస్ట్ అంటే ప్రభుత్వం నుంచి, ప్రైవేటు వాణిజ్య సంస్థల నుంచి విడుదలయ్యేటువంటి కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, సెల్ ఫోన్లు, వీటన్నిటి కూడా గ్రే గూడ్స్ అంటారు. ఓకే, వీటి నుంచి విడుదలయ్యేటువంటి లెడ్, పాదరసము, క్యాడ్మియం వంటి కెమికల్స్ అనేవి విషవాయువులుగా పనిచేస్తాయి. వీటి వల్ల భూజల కాలుష్యాలు అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది, ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. వీటికి సంబంధించి ఫస్ట్ ఎలాంటి మార్గదర్శకాలు కానీ ఎలాంటి నియమ నిబంధనలు కానీ ఫస్ట్లో లేవు. సో దీనిని రూపొందించడం కోసం 1989 బేసల్ కన్వెన్షన్కు అనుగుణంగా 1989, 2003లో కొన్ని నియమాలను రూపొందించడం జరిగిందనమాట. అంటే ఏంటి? ప్రమాదకర వ్యర్థాల యొక్క నిర్వహణ మరియు హ్యాండ్లింగ్లను వాటికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలను తీసుకొని వస్తూ ఈ వేస్ట్ అనేటువంటి ఓటును చేర్చి భారత ప్రభుత్వం అనేది 2011లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ను తీసుకొని వచ్చారు. 2011లో దానిని తీసుకొని వస్తే అది 2012 నుంచి పనిచేస్తుంది. దీనిని మళ్ళీ సవరిస్తూ 2016లో కొత్త నిబంధనలను తీసుకురావడం జరిగింది. అయితే వీటిని నిర్వహించడం కోసము భారతదేశంలో 2 సంస్థలు పనిచేస్తున్నాయి. అవి ఏంటి? ఈ పరిసర, అటెరో అనేటువంటి సంస్థలు. ఓకే, నెక్స్ట్ వన్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఏంటో ప్రాథమిక కాలుష్యకాలు అని వీటిని అంటారు. ఓకే, ప్రాథమిక కాలుష్య కారకాలు. ఓకే, ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎగ్జాంపుల్స్ అడుగుతారన్నమాట. క్రింది వాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏంటి, ద్వితీయ కాలుష్య కారకాలు ఏంటి, ఇంకా గుణాత్మకమైనటువంటి కాలుష్యకాలు అంటే ఏంటి, జీవక్షయము చెందేవి, జీవక్షయము చెందనివి, ఇలా అడుగుతూ ఉంటారు. సో అవి మీకు కొంచెం గ్రిప్ ఉంటే బెటరు. సో ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఏంటంటే DDT అంటే డైక్లోరో, డైఫ్లోరో, టెట్రాక్లోరో మీథేన్, వీటిని DDT అంటారు. ఈ DDT క్యాడ్మియము, లెడ్, నెక్స్ట్ ఆర్సెనిక్, వీటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. నెక్స్ట్ వన్ ద్వితీయ కాలుష్య కారకాలు అంటే ఏంటి? ద్వితీయ కాలుష్య కారకాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఫినైల్, PAN అంటే ఫినైల్ ఎసిటైల్ నైట్రేట్. ఓకే, ఫినైల్ ఎసిటైల్ నైట్రేట్. ఓజోను, O3 అంటే ఓజోను, ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం, వీటిని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. ఓకే, అయితే గుణాత్మక కాలుష్యకాలు అంటే ఏంటి? ఓకే, గుణాత్మక కాలుష్యకాలు ఎగ్జాంపుల్ వచ్చేసి రసాయన ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు. ఓకే, రసాయన ఎరువులు మరియు క్రిమి సంహారక మందుల యొక్క అవశేషాలన్నమాట. మందుల అవశేషాలను గుణాత్మక కాలుష్యకాలు అంటారు. ఓకే, నెక్స్ట్ BOD, DO అనేటువంటి టాపిక్స్ నుంచి కూడా బిట్స్ అడుగుతారన్నమాట. BOD అంటే ఏంటంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే థర్మల్ స్టెబిలిటీ అనమాట. థర్మల్ స్టెబిలిటీ అంటే ఏంటంటే థర్మల్ కాలుష్యాలు లేదా ఉష్ణ కాలుష్యకాలు అంటారు.
ఇవి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వస్తాయన్నమాట. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీ నుంచి, అణు విద్యుత్ కేంద్రాలు, బొగ్గు, ఇంధనము, క్లియర్ ఇట్, ఇక్కడ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను థర్మల్ లేదా ఉష్ణ కాలుష్యకాలు అంటారు. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి టెంపరేచరు అనేది హీటు, అంటే ఫ్యాక్టరీల నుంచి కొంత ఉష్ణము అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఉష్ణంతో పాటు కొంచెం అంటే వేడి హాట్ వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ని ఏం చేస్తాయంటే అక్కడ ఫ్యాక్టరీలు జలాశయాల్లోకి, నదులలోకి, చెరువులలోకి రిలీజ్ చేస్తారన్నమాట. అలా రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ అనేది క్లియర్గా చూద్దాము. నెక్స్ట్ డిఓబి అంటే ఏంటంటే డిఓబి మీన్స్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది ఎలా వస్తుందంటే దీనికి ముందు ఫస్ట్ థర్మల్ లేదా ఉష్ణ కాలుష్యం గురించి తెలుసుకోవాలి. ఓకే, థర్మల్ లేదా ఉష్ణ కాలుష్యము అంటే ఏంటంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరియు అణు విద్యుత్ కేంద్రాలు, బొగ్గు గనులు ఇలాంటి ఇంధనాన్ని ఉపయోగించేటువంటి భారీ పరిశ్రమలలో 70% ఉష్ణశక్తి అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, 70% ఉష్ణశక్తి అనేది పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అవుతుంది. ఈ విడుదలైనటువంటి ఈ ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి ఆ సరౌండింగ్లో ఉండేటువంటి జలాశయాలను కానీ లేదంటే నీటిని కండెన్సర్లు ఉంటాయి కదా, కండెన్సర్ల ద్వారా కానీ నీటిని నిరంతరంగా ప్రవహించేటట్లు చేసి వాటిని చల్లబరుస్తారనమాట. ఈ విధంగా నీటి ప్రవాహమును కండెన్సర్ల ద్వారా ప్రవహింపచేసి ఆ యంత్రాలను చల్లబరిచి మళ్ళీ అదే నీటిని ఆ సరౌండింగ్లో ఉండేటువంటి ఆ జలాశయాలలోకి లేదా నదులలోకి వదిలేయడం జరుగుతుందన్నమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హాట్ వాటర్ మొత్తం కూడా ఆ నదులలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆ వాటర్ అనేది 6 నుంచి 10 సెంటీగ్రేడ్ వరకు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందన్నమాట. ఎంత టెంపరేచరు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి లేదా ఫ్యాక్టరీల నుంచి 70% టెంపరేచర్ ఉష్ణము అనేది బహిర్గతం అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కండెన్సర్లను యొక్క హీట్ని తగ్గించుకోవడానికి అక్కడ ఉండేటువంటి వాటర్ని యూజ్ చేసుకొని తగ్గించి ఈ వాటర్ను మళ్ళీ అదే జలాశయాలలోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడికి రిలీజ్ అయినటువంటి ఈ వాటర్కి 6 నుంచి 10 డిగ్రీ టెంపరేచర్ హీట్ను కలిగి ఉంటాయి అన్నమాట. ఈ వాటర్కి ఇంత టెంపరేచర్ అని ఉంటుంది. ఈ టెంపరేచర్ కలిగి ఉండటం వలన ఇక్కడ ఉండేటువంటి జీవాలు అయితే ఏవైతే ఉన్నాయో చేపలు లేదంటే ఆ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ టెంపరేచర్ వల్ల వీటికి నష్టం జరుగుతుందన్నమాట. ఎలాగా అక్కడ ఉండేటువంటి డిఓ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి వాటర్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఓకే, వాటర్ లోపల టెంపరేచర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిఓ అనేది డిక్రీజ్ అవుతుంది. డిఓ అంటే డిజాల్వింగ్ ఆక్సిజన్. ఓకే, నీటిలో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆ నీటి లోపల కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్, డిజాల్వింగ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఈ పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇక్కడ ఉన్నటువంటి బీఓడి కూడా తగ్గిపోతుంది, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇలా తగ్గిపోయినప్పుడు అంటే కరిగిన స్థితిలో ఆక్సిజన్ అనేది ఈ వాటర్లో దొరకకపోవటం వలన అక్కడ ఉండేటువంటి అంటే ఆ నదులలో లేదా ఆ జలాశయాలలో ఉండేటువంటి సున్నితమైనటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాక్టీరియా, ప్రోటోజోవా వంటి జీవులు చనిపోవడం జరుగుతుందన్నమాట. అవి చనిపోవడం వలన సహజంగా ఆ నీటిలో అవి వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆహారపు గొలుసు అనేది ఉంటుంది కదా, అంటే చిన్న చేపలను తినేటువంటి పెద్ద చేపలు ఇలా ఉంటాయి కదా, వాటి యొక్క ఆహారపు గొలుసు అనే దాని యొక్క సమతుల్యత అనేది దెబ్బతింటుందన్నమాట. అప్పుడు అక్కడ ఆహారపు గొలుసులో ఎప్పుడైతే డిఫెక్ట్స్ అనేవి కలుగుతాయో అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, వాటర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిఓ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాటర్లో ఆక్సిజన్ అని కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది.
ఆటోమేటిక్గా బీఓడి తగ్గిపోతుంది. బీఓడి ఎప్పుడైతే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతుంది అంటే ఇక్కడ యూజ్ అయ్యేటువంటి చిన్న బ్యాక్టీరియాలు చేపలు చనిపోయి అక్కడ ఆహారపు గొలుసు సమతుల్యత అనేది దెబ్బతిని హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు పెరుగుతాయి అన్నమాట. సో అలా హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు పెరగడం వలన ఏమవుతుందంటే యూట్రాఫికేషన్ జరిగి ఆ వాటర్ అనేది పనికి రాకుండా పోతుంది. దీనిని బీఓడి అంటారు. ఓకే, అయితే దీనిని నివారించాలంటే ఏం చేయాలి? వీటిని నివారించడానికి అక్కడ ఏం చేయాలి? కూలింగ్ టవర్స్ని ఏర్పాటు చేయాలి. ఓకే, కూలింగ్ టవర్స్ను ఏర్పాటు చేయడము, కూలింగ్ పాండ్స్ని ఏర్పాటు చేయడము, నెక్స్ట్ కృత్రిమ జలాశయాలను ఏర్పాటు చేసి వాటిని వినియోగించడము చేయాలి. కృత్రిమ జలాశయాలను ఏర్పాటు చేసుకొని ఈ హాట్ వాటర్ను వీటిలోకి రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడేలాగా చూసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. బీఓడిని తగ్గించడానికి చేయాల్సినటువంటి నిబంధనలు ఏంటి? కూలింగ్ టవర్స్ని ఏర్పాటు చేయడం, కూలింగ్ పాండ్స్ని నిర్మించడం, కృత్రిమ జలాశయాలను ఏర్పాటు చేయడం. దీనివల్ల థర్మల్ టెంపరేచర్ నుంచి ఉష్ణ శక్తి అనేది రిలీజ్ కాకుండా బీఓడిని కాపాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.